పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సరే, శివ టాపిక్ మళ్ళీకి వస్తే, శివ సినిమా చేస్తున్నప్పుడు మీరు అదేంటి ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది ఏ క్షణాన కూడా మీరు కదా. వర్మ నాగార్జున వర్మ కూడా జరిగిపోవచ్చు, నాగార్జున నమ్మేది. నాగార్జున ట్రెండ్ సెట్టర్ మంచి సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగే తప్ప ఎవ్వడికి నమ్మకం లేదు. అంటే ఒక సినిమా అంతే. అంటే మీరు సినిమా రిలీజ్ బిఫోర్ ఆర్జీవి గారితో ఉన్న ఆ దృష్టి, రిలీజ్ అయినాక ఆ దృష్టి ఏమైనా మారిపోయిందా? మారిపోతుంది, సహజం కదా. ఏంట్రా బాబు ఇది ఇలా తీసాడు, సినిమా చూసినప్పుడు కళ్ళు అంటుకుపోయినాయి. ఇంత గొప్ప సినిమాకి మనం రాసామా? అంటే దాన్ని ప్రివ్యూ బిఫోర్ చూసారా మీరు? లేదు, థియేటరే అసలు ఎవరు చూపించడం అట్లాంటివి ఏం లేవు కదా మన సార్కి. డైరెక్టర్ థియేటర్ అవాక్ అయిపోయాను, అవాక్ అమ్మని. ఇక నెల రోజులు నా ఏడాదంతా శివరాత్రి నాకు. ఏ కంపెనీ ఆఫీస్ అయినా వర్మ ఏం తింటాడండి, ఏం తింటాడు? గడ్డి అదే తింటాడు. ఏం తాగుతాడు, ఎట్లా చేస్తాడు, ఎన్నింటికి వస్తాడు? మా అయ్యా. ఇక నాకు ప్రతి కంపెనీ శివాలాగా ఒక సినిమా రాయాలి. శివాలాగా అంటే సేమ్ అదే తీసి శివ ఇంకో రవి అని పెట్టుకో. ఇంకా నేనెందుకే 12 సినిమాలు వద్దురా బాబు అంట. బ్రివిటీగా ఉండదు, ఇంతే ఉండాలి. రాశాను ఒక్కటి ఎట్లా అది ఇంటలెక్ట్. రామ్ గోపాల్ వర్మ, శివ నథింగ్. అది చైల్డ్ బేడ్ చైల్డ్ అంటే. ఫైనల్గా రామ్ గోపాల్ వర్మని ఒక్క మాటలో వర్ణించాలంటే ఏమని చెప్తారు మీరు? అతను అదే ఏమైతే కనపడతాడో అది కాదు, ఈజ్ రియల్లీ డిఫరెంట్. అతను మనకు ఉండడం అదృష్టం, బాగా దగ్గరగా ఉండడం కష్టం. దూరంగా ఉండే అద్భుతం అన్నమాట. చందమామ టైప్, దాన్ని ఒళ్ళు పెట్టుకోలేంగా. మిథునం సినిమాకి వద్దాం సార్. ఈ మిథునం సినిమా పరంగా ఓకే, మీరు అంటున్నారు బాగా మంచి జనాలకు రీచ్ అయింది, అందరికీ మంచి పేరు వచ్చింది. ఓకే, అది రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఏడుస్తానేమో కూడా. సినిమా కథ నచ్చింది, ప్రొడ్యూసర్ దానికోసం చాలా ప్రయత్నాలు జరిగాం మేము. అసలు ఆ జోడీకి ఎల్బి శ్రీరాము ఫస్ట్, మృణాలిని అనుకున్నాం. నేను, జయలలిత, నేను, ఝాన్సీ, తర్వాత బాలసుబ్రహ్మణ్యం అన్నాక బాలసుబ్రహ్మణ్యం, రేఖ, హిందీ రేఖ, తర్వాత సుహాసిని, తర్వాత రాధిక, లాస్ట్కి ఎల్బి శ్రీరామ్ హీరోగా అన్నప్పుడు సుశీల, కేఆర్ విజయ. అంత అంటే చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. శైలజ, ఎస్పి శైలజ. ఓకే. తర్వాత బుర్రా శివరామకృష్ణ గారు, ఎల్బి కన్నా ముందు నాటకాలు. అందరికీ ఫైనల్గా బాలసుబ్రహ్మణ్యం అన్నాడు, ఏమో ఇంత మంచి కథ, మంచి యాక్టర్, నువ్వే ఇచ్చు కదా. నేను ఎందుకంటే సార్ నేనే రాసి, నేనే తీసి, నేనే వేస్తే నేనే చూడాలేమో సార్. నా మాటలు ఏజ్ అవి సరిపోతాయి. లేదా భోజన ప్రియుడానికి కొంచెం లాగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్కి మన లక్ష్మి గారు, అదంతా అన్నిసార్లు చెప్పిన విషయం. ఒప్పుకున్నారు. మంచి ప్రొడ్యూసర్. ఈనాటికి కూడా రిలేషన్షిప్ బాగున్నా. అంటే ఒక సినిమా కొంచెం ఆర్థికంగా నష్టపోతే నీ తప్పు అంత అలా చేయకుండా అలా ఏమి నేను మీరు చెప్పిన దానికన్నా 100 రెట్లు బాధించారు. నేను మా అమ్మాయి పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టా, ఇంకో కోటి ఎక్స్ట్రా అయింది అనుకుంటా. నా జీవితంలో అద్భుతం ఏంటంటే మిథున ఆనందరావు నా పేరు. సినిమా తీసినప్పటి నుంచి మిథునం ఆనందరావు అంటున్నాను. అంతకన్నా ఆనందం ఏముంది నాకు. నేను నా పరంగా 1000 ఎక్స్పీరియన్స్. 1000 సినిమా 2012లో రిలీజ్ ఇవాళ వరకు ఎవ్రీడే ఐ గెట్ ఏ కాల్ ఫ్రమ్ యుఎస్ ఆర్ అమెరికా, ఎక్కడ దాని ప్రస్తావన ఏదో ఒకటి వస్తుంటుంది ఆనందకరమైంది. దాని మీద బుక్కే వస్తుంది త్వరలో. సినిమా అయింది. అతను బిజినెస్ మ్యాన్ కాదు, నేను కాదు. 1,25,00,000 అయింది. ఇంకా అది ఎట్లా రిలీజ్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయని వాడు లేడు. ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఒక దశలో ఇంకా ఈ బ్రోకర్లు ఎవరో నాకు తెలియదు అసలు ఎట్లా. ఇది ఎట్లా ఉందంటే అంత డబుల్ మీనింగ్ సినిమాలు తీసి అన్ని సీడీలు పట్టుకుని ఆఫీస్ ముందు ఉన్నారు. అంటే అట్లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఏమిటో మన నాకు. అంటే అందరు ఇలా నన్ను చూసి నువ్వు ఇక్కడికి కూర్చోరా, ఇక్కడ రాకూడని ప్లేస్ కదని ఇది అన్నట్టు చూస్తున్నారు. లోపలికి వెళ్ళాక ఇచ్చాను. ఏంటంటే ఇట్లా మిథునం సార్, ఎవరు హీరో అంటే వీళ్ళిద్దరు హీరోలు కాదు మరి ఇంకెట్లా, ఓ పని చేయండి, మంచి యంగ్ హీరోని ఇంకొక హీరోయిన్ పెట్టి అది సినిమా తీసేసాను సార్. నేను
తీస్తే ఏం సార్, ఇది రిలీజ్ అయితే కాలేదు కదా, పెట్టండి ఒక యంగ్ హీరోని, ఒక కొంచెం సెక్సీగా ఉన్న అమ్మాయి. ఇప్పుడు అది పెట్టి తీసి మళ్ళా వచ్చేసి నాకు దుఃఖం వచ్చేస్తుంది. కారులో కూర్చొని ఫోన్ చేశాను మా ప్రొడ్యూసర్, సార్ ఇది ఒక బ్రోకర్ టైప్లో నా బతుకు అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ అని నేను కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాను. కళ్ళనీళ్ళే. సారీ సార్, నేను మిస్టేక్ చేశానమంటే, భరణి గారు మీరు ఏం వరి అవ్వద్దు, ఆ సినిమా మనమే రిలీజ్ చేస్తున్నాం, మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఇంకా మీరు ఫీల్ అవ్వడం చేసిపోయి నాకు తృప్తి నాకు కలిగింది సార్. నేను చేశాను, నాది కదా డబ్బు, నీకెందుకు, నువ్వు చేశాను. ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ దస్, వీల్ రిలీజ్. అమ్మా అంటే పొటెన్సీ ఉండి సినిమా అది కమర్షియల్. ఇప్పుడు మరి విదేశాల్లో ఎంత ఆడింది అది. నేను దాదాపు ఒక 10 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో పెద్ద ఆయన వచ్చి, సార్ రేపు మా ఇంటికి లంచ్ లేదా వాళ్ళు చేసే ఫస్ట్ పని భోజనం అవ్వగానే వాళ్ళ కిందకి తీసుకెళ్ళి మిథునం వేసి వాళ్ళు ఒక్క సీన్ అన్న చూడండి సార్ మీతోటి. అంటే కమర్షియల్గా ఎవరన్నా పెద్దవాళ్ళు పట్టుకుని దాన్ని రిలీజ్ చేసి ఉంటే కనకవర్షం కూడా కూర్చేది. మీరు పెద్దవాళ్ళని అప్రోచ్ కాలేదు? ఏంటి వాళ్ళ రెస్పాన్స్? పేర్లు ఏం చెప్పొద్దు, ఏంటి ఏమక్కలేదు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇచ్చేయి చూద్దాం, వీళ్ళున్నప్పుడు రిలీజ్ చేస్తాం. తర్వాత నాకు తెలిసి బిల్ పంపిస్తాను, మరి కడితే కట్టు. ఫోన్ చేసి అయ్యా సినిమా చూడండి, నాకు చూడండి సార్. నేను అవాయిడ్, నన్ను 100 మందిని అంటే నా 33 ఏళ్ల సర్వీస్లో అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. రిలీజ్ చేసి ప్రసాద్లో 50 రోజులు ఆడింది. ప్రసాద్ రెండో వారం వాటర్ బాటిల్స్ ఏదో అది తినే పాప్కార్న్ పంపితే ఇదేమంటే ప్రసాద్ గారు ఇమ్మన్నారు, రమేష్ ప్రసాద్ ఫ్రీగా, వ్యాపారస్తుడు ఫ్రీగా. ఆయన సినిమా మేము ఎలాగ తీయలేము, కనీసం ఇలా అయినా చేసుకోండి సేవని. వేలాది ఎక్స్పీరియన్స్ అండి చాలా జీవితానికి. అసలు ఇంకా సినిమా తీయాలా నేను ఇంకోటి అని కూడా అనిపించింది అప్పుడు దశలో. అంత అయితే నేను ఐ డోంట్ పుట్ 100 మార్క్స్ ఫర్ దిస్, 50 మార్కులు వేస్తాను అంతే. ఓకే, ఇంకా బాగా తీసే అవకాశం ఉంది. ఫస్ట్ టైం, కొత్త, భయం, డబ్బు, ప్రొడ్యూసర్. అంటే మీరు ఇంత సినిమా ఇండస్ట్రీలో ఇంత జర్నీ చేశాక కూడా బిజినెస్ మీద ఎందుకు ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్నారు? అంటే ఎలా సినిమా చేశాక ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? వంట చేసే ప్రతివాడు హోటల్ పెట్టలేడు, సింపుల్ లాజిక్. ఓకే, 90% ఆర్టిస్టులు 99కి సినిమా వేషం ఇచ్చి ఇలా కూర్చున్నాక ఏ ఆర్టిస్ట్కి తను ఎంత సంపాదిస్తున్నాను ఏమున్నాను అవగాహన కూడా ఉండదు 90%. అంటే ఈ మధ్య ఏమైనా కొంచెం డెవలప్ అయితే, అందుకే తర్వాత ఏమీ లేదు ఏం కొన్నాం రిటైర్ అయ్యాక చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు కొంచెం కాన్షియస్ అయ్యారేమో. కానీ అంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వేరు. ఒకటి ఆర్ట్, ఒకటి లెక్కలు. సో ఇది ఉన్నది వాళ్ళు, అది ఉన్నది వాళ్ళకి ఇది ఉండదు. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళితే అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, పిల్లలు కేవలం బిజినెస్సే మాట్లాడతారు. ఇక ఓకే, ఈ టమాటా ఇది యూకేలో అయితే డాడీ అని మాట్లాడుతుంటాడు, అన్నం తిన్నప్పుడు కూడా ఇదేంటా అట్లాగా జీరో నాలెడ్జ్. నాకు లెక్కల్లో వీక్ అని ముందే చెప్పే కదా, అందువల్ల లెక్కల్లో జనరల్గా క్రియేటర్స్కి లెక్కలు మైనస్ ఉంటుంది. ఈ లెక్కల వ్యవహారం ఉందే అది కూడా మైనస్ ఉంటుంది. ఈ బాగుంది నేను నిన్ను కలిసాను, నువ్వు నన్ను కలవాలి, నీకు బర్త్డేకి నేను ఫోన్ చేయాలి, ఇవి కూడా తక్కువ ఉంటాయి. అంటే ఈ ధోరణి తక్కువ ఉంటుంది, అందువల్ల వాడు పాపం దెబ్బతింటారు. అది నేరం కూడా. ఒక కళాకారుడికి ఇవాళ లెక్కలు కూడా అవసరమయ్యే రోజులు వచ్చేసి, బట్ లెక్కలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇక వాళ్ళు ప్యూరిటీ ఉండదు అనిపిస్తుంది నాకెందుకో. ఉండొచ్చేమో గాక కానీ ఈ లెక్కలుగా ఆలోచించాలి. నేను ఈ సీన్ తీస్తే ఇది ఎక్కడికి ఎక్కుతుంది, ఇవి ఏమన్నా అవసరం, నేను పెయింటింగ్ వేసుకున్నా, నాకు ఇష్టం వచ్చింది, ఎంజాయ్ చేశా, చూసారు లేకపోతే లేదా అనే స్థితికి అదే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అది నాది ఆడియన్స్ కోట్లు అట్లేం లేదు కదా నాకు. అని లెక్కల విషయానికి వస్తే మీరు పాల ప్యాకెట్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చెప్పారు. ఇప్పుడు ఇంత చెప్పొద్దు కానీ తర్వాత కన్క్లూజన్ చెప్పలేదు. ఏం చేశారు మరి? 8 రూపాయలు మిస్ అవుద్ది, రూపాయి మిస్ అయితే మరి ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందనో చెప్పలేదు. మా నాన్న సంగతి తెలుసు కదా మీకు, మా పాలు అక్కడ వేరే చోట పిండాడు.
ఓకే అంటే అప్పుడు బహుశా ఏ యాదవ ఎందుకు బుద్ధి లేదు ఎందుకు కూడా మనకి మా ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ గోల్డ్ మెడలిస్టులు, నేను తప్ప. అందుకని కొంచెం ఎక్కువ నన్ను టార్గెట్ చేస్తుండే మా నాన్న తిట్టడం.